అమ్మా, నేను ఎలా ఉన్నాను? బాగున్నానా? మీరెక్కడికైనా బయటికి వెళ్తున్నారా? నువ్వు చెప్పు, నీకేం పనుంది? నా డ్రెస్ మీకు చూపించడానికి వచ్చాను. ఈ వెడ్డింగ్ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? రాహుల్, సరైన సమయానికే వచ్చావు నువ్వు. మనిద్దరిని ఇలా కలిసి చూడడానికి అందంగా ఉంది కదా. వెళ్దామా? మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? మేం మార్కెట్కి వెళ్ళి కొన్ని సామాన్లు కొనాలి. ప్రకాష్ బిజీగా ఉన్నాడు, అందువల్ల నేను ముందే చెప్పేశాను నేను అల్లుడు కలిసి వెళ్ళొస్తామని. అందువల్ల ఆయన నన్ను పిక్ చేయడానికి వచ్చారు. తర్వాత మేము సాయంత్రం వచ్చేస్తాము. అయితే నేను మీతో వస్తాను. నాకు 5 minutes టైం ఇవ్వండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా. అరే వద్దు వద్దు, అది నీ దగ్గర చెప్పడం మర్చిపోయాను. మెహందీ వేసే అమ్మాయి నిన్ను పిలిచింది. నువ్వు వెళ్ళి వాళ్ళని వెళ్ళి చూడు. అందులో ఎలాంటి డిజైన్ కావాలి ఏమో అన్నది నువ్వు చూసుకో. నువ్వు అక్కడికి వెళ్ళమ్మా. వెళ్దామా? ఆ. పద. ఏమైంది నీకు? ఈరోజైతే నేను స్టార్టే చేయలేదు. అలాగా? నేను నీకు ఇచ్చింది నువ్వు వేసుకున్నావా లేదా ఇప్పేశావా? నువ్వెందుకు దాని గురించి దిగులు పడుతున్నావు? ఎందుకు? నువ్వు నన్ను ఎందులైనా ట్రాప్ చేయాలనుకుంటున్నావు ఏంటి? ఏం చెప్తున్నావు? నువ్వు ఇప్పేశావా? అరే, నేనైతే అది తీయలేదు. ఇక్కడ చూడు, ఇది చూడు, ఇక్కడ చూసావా? హ్మ్. కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. హ్మ్? చెప్పేదా? నీ వెంట్రుకలతో నేను ఆడుకోవాలి, నీ కమ్మలతో నేను ఆడుకోవాలి, తర్వాత నీ డ్రెస్తో కూడా నేను ఆడుకోవాలి. అరే చెప్పండి నాన్న. ఇటు సైడ్ నేను మార్కెట్కి అయితేనే వచ్చాను. సరే, అడగండి. నేను ఇంటికి రావడానికైతే కొంచెం లేట్ అయిపోతుంది. ఓకే ఓకే. ఇది ఇంకా ఎన్ని రోజులకు వెళ్తుంది రాహుల్? మీరేమంటున్నారు? మన ఇద్దరి మధ్య జరుగుతుంది. మన రిలేషన్షిప్కి ఎలాంటి పేరు లేదు. మన రిలేషన్షిప్కి ఏ పేరు లేకపోతే అలా ఉండి ఏ ప్రయోజనం లేదు. మీరేమనుకుంటున్నారు? మన రిలేషన్షిప్ని ఇక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళందరూ దీన్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను. అది అంత ఈజీ కాదు. మనం దీని గురించి ఆలోచించాలి. ఇందులో ఆలోచించడానికి ఏముంది రాహుల్? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. అప్పుడు మనం ఎందుకు ఇంకొకరి గురించి ఆలోచించాలి? అలా లేదంటే నువ్వు నన్ను లవ్ చేయలేదా? మహిమా, మహిమా, మహిమా! బలా, చెప్పండి సార్. అరే ఈ పెయింట్ డబ్బాలని జాగ్రత్తగా బాక్స్లో ఉంచు. సరే సార్. సరే. అరే అల్లుడు, రా. పెళ్ళిళ్ళు కదా, అందుకే చాలా పనులున్నాయి. అవును, చూస్తేనే చాలా పనులు ఉన్నట్టుంది. అది వచ్చి నాకు బాత్రూమ్కి వెళ్ళాలి. అలాగా? సరే. మహిమా, వస్తున్నాను. మహిమా, మన అల్లుడికి బాత్రూమ్ ఎక్కడుందో చూపించు. రండి. బోలా, నన్ను వదులు, నీతో మాట్లాడడం ఇష్టం లేదు.
ఒక నిమిషం. నీకైతే నాకు మీద కోపం ఉందని తెలుసు. నేను నీకు చేసిన ఫోన్ కాల్ అంతా అందుకోసమే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వు ఒక పని చేయి, నన్ను కొట్టు. నన్ను కొట్టి నా కోపాన్ని తీర్చుకో. కానీ మహిమ, కానీ ఈరోజు నిన్ను ప్రేమించడానికే నేను వచ్చాను. నేను అశ్విని అయితే పెళ్లి చేసుకోను. నీకైతే నా మీద నమ్మకం లేదా? ఓ సరే, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి అందరికీ లవ్ చేస్తానని చెప్పుకుంటాను. నేను వెళ్తాను. వద్దు. ఇది బాగుంది కదమ్మా. అవును నాన్న, రేపే మనం బాగుంది. అన్ని కార్డ్స్ ని ప్రింట్ చేసేద్దాం. ఆ తర్వాత ఇవన్నీ మన అందరికీ ఇవ్వచ్చు. యాక్చువల్లీ మనకి టైం చాలా తక్కువగా ఉంది, అందుకని చాలా తయారు చేయాలి కదా. అంతకుముందే ఎందుకు కార్డ్స్ ఇవ్వాలి? లేదు, నేనేం చెప్తున్నానంటే మన త్వరగా కార్డునిస్తే మర్చిపోతారు. అరే ఇదేనా నేను లేట్ అనుకుంటున్నాను అసలు. రాహుల్, మనకి సమయం తక్కువగా ఉంది. మనం త్వరగా ఏదైనా చేసి తీరాలి. నేను ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. ప్లీజ్ రాహుల్, నేను కొత్తగా నీతో ఒక లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీరా? నన్నే నువ్వు ఏమారుస్తావా? నా మీదే నువ్వు చేయి పెడుతున్నావా? ఈ రోజే నీ మీద మొదటిసారి చేయి వేస్తున్నాను. కానీ ఈ దెబ్బలని నీకు సాధారణమైన విషయాలు కదా. చెప్పు, అసలు నువ్వు ఎలా చేయగలిగావు చెప్పు. నీకన్నా సగం వయసున్న ఒక అబ్బాయి మీద ఎలా, వాడి మీద నీకు ఎలా లవ్ వచ్చింది? అది కాకుండా వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ సొంత కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు. నీకు అసహ్యంగా లేదా? నువ్వు చేసే ఈ నాటకాలన్నీ ఎన్ని రోజుల నుంచి నా దగ్గర జరుగుతున్నాయి. ఎలా చెప్పినా నువ్వు నోరు తెరవో. ఈ అసహ్యం చేసిన ఆ పిల్లోడిని వాళ్ళ నాన్నే ఇక్కడికి పిలుస్తాను. అప్పుడే ఇక్కడ అంతా క్లియర్ అవుతుంది. నువ్వంతా ఒక ఆడదానివా? ఆగండి, ఆగండి. మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. అవును, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. ఈ రోజు దాకా నిన్ను తప్పుగానే అర్థం చేసుకున్నాను. ఇవాళ నీకు మొత్తం అర్థం చేసేలాగా చెప్తాను. అవునా? నాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అవును, నీకే. నాన్న, మీకు ఏమైంది? ఇది ఎలా సడన్ గా జరిగింది? ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు. అర్చిన సౌండ్ వినపడింది. నేను బయటకు వచ్చి చూసినప్పుడు ఆయన కింద పడికెట్టు మీద పడిపోయి ఉన్నారు. ఒకవేళ కాలు జారి పడిపోయారా? అదెలా సడన్ గా స్లిప్ అయి కింద పడతారు? నువ్వు కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉండు. త్వరలోనే మీ నాన్న నయమైపోతారు. ఆ తర్వాత నాన్నగారు, నేనేం చెప్తున్నానంటే ఆయనకి నయమయ్యే వరకు మా పెళ్ళినైతే కొంచెం పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి టైంలో పెళ్లి చేసుకోవడం అనేది బాగుండదు. మామయ్య, నాన్నగారు చెప్పిన అదే డేట్కి నాకు పెళ్లి జరగాలి. ఎప్పుడూ మార్చకూడదు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. ఆ తేదీనే మనం పెళ్లి పెట్టుకుందాం. నేను ఇంకొక విషయం చెప్పడానికైతే ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా నేను అశ్విని పెళ్లి చేసుకోను. నాన్న, ఇక్కడ ఏ విషయం సరిగా జరగట్లేదు. కల్లో కూడా ఊహించలేని విషయాలన్నీ జరుగుతున్నాయి. కానీ అవన్నీ నా జీవితంలో జరుగుతోంది. కానీ నేను ఎప్పటికీ మిమ్మల్ని గాని ఇంటిని గాని వదలను. దీనికి ఖచ్చితంగా నేను ఒక పరిష్కారం కనిపెడతాను. ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ దెబ్బ ఆ రోజున నన్ను కొట్టినందుకు నన్నే కొడతావా నువ్వు? హా? నువ్వు నాకు పాఠాన్ని చెప్పిస్తావా? ఆ, నువ్వు రావడానికి ఇంతసేపు అవుతుందా? నేను వదిలేసి ఉండడం చాలా కష్టంగా ఉంది.
నాన్నకి ఇలా జరిగినందుకు నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. నువ్వు నాతోనే ఉండు ప్లీజ్. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు కదా. నేనెందుకు ఇలా పిచ్చితనంగా అడుగుతున్నాను? అదే ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. పెళ్ళైన తర్వాత నాకు ఒక హస్బెండ్, ఇంకా మా అమ్మకి ఒక కొడుకుగా దొరుకుతావుగా. అంతే కదమ్మా? నువ్వైతే ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నాకు నచ్చినట్టు ఉంటున్నా. నేను ఏం చెప్పానని నువ్వు ఎంత సిగ్గుపడుతున్నావు? నువ్వు నా కాబోయే మొగుడువే కదా. అరే అశ్విని, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నోరమై, ఏం మాట్లాడకూడదు. అశ్విని, అశ్విని, దీన్ని తీయి.